ఈరోజు గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంచిన అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు నమాజ్ మీరా, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, ఎంపీపీ పండుగౌడ్, జెడ్పీటీసీ రామచంద్రం, ఎంపీపీ రాగల సుగడ దుర్గయ్య, మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జిల్లా యువజన అధ్యక్షులు నాగరాజు, బాలరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కృష్ణగౌడ, ఆంజనేయులు, నరసింహరావు, నరేష్ గుప్తా, సతీష్ చారి, అహ్మద్ స్వామిచారి, పెద్దగంగులు శ్రీనివాస్, రాజిరెడ్డి, రవీంద్రెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర మార్గదర్శి అయినటువంటి కేసీఆర్ గారి మీద కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రజలను మన్ననలు పొంది తెలంగాణ ఉద్యమాలు నడిపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్నతి కాలంలోనే కాళేశ్వరం లాంటి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి తెలంగాణ రైతుల్ని కోటీశ్వరులు చేసినటువంటి రైతు బిడ్డ కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన్ను జైల్లో పెట్టిందని కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పైచాచిక ఆనందం పొందడానికి, సంతృప్తి పడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఒక పెద్ద మనిషిని, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఆర్థికంగా నంబర్ 1 చేసినటువంటి వ్యక్తి మీద నోటీసులు ఇస్తే ప్రజలు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ అంటే అమలు కానటువంటి హామీలు ఇచ్చి దాన్ని మభ్యపెట్టుకోవడానికి కేసీఆర్ కుటుంబం మీద హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కాలయాపన చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ సర్కార్ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్లనే ఇలా దాదాపు 2,67,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే, భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే, ఒక భండాగారంగా మారింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ఇలా అప్రతిష్ట పాలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్కు ఎలాంటిది కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు కమిషన్ అటెండ్ కాకపోతే ఇట్లా కూడా ఒక 5-6 మాసాలు కేసీఆర్ గారి మీద మాట్లాడి కాలం వెళ్లబుచ్చవుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళు అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు నిబద్దత కలిగినటువంటి వ్యక్తి, నీతికి నిజాయితీకి అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అభివృద్ధికి కంకణబద్ధమైనటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కానీ ముందుండి రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి, కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నటువంటి తపనతో చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజం ఏందో తెలుస్తుంది. నిన్న హరీష్ రావు గారు పర్ఫెక్ట్ గా కమిషన్ ముందు వాస్తవాలు చెప్పిండు. ఆయన ఎందుకు వాస్తవాలు చెప్పిండంటే
కాళేశ్వరం నిర్మాణంలో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు హరీష్ రావు గారు ప్రతి అంగుళంలో ఉన్నారు, ప్రతి కిలోమీటర్లో ఉన్నారు, ప్రతి డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఎవరు చెప్పాల్సిన పని లేకుండా పూసగుచ్చినట్టు కమిషన్ కి ప్రజెంటేషన్ ఇచ్చింది. రేపు కేసీఆర్ గారు కూడా ప్రాక్టికల్ గా ఉండి చేసింది కాబట్టి, దగ్గర ఉండి చేసింది కాబట్టి వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ప్రజలకు చెప్పే ధైర్యం కేసీఆర్ గారికి ఉన్నది. మరి ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే అందరూ కూడా అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడమా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా వాస్తవాలు నిజాలు బయటకు వస్తాయి. ఆఖరికి గెలిచేది ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎన్ని అబండాలు ఇచ్చినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ అండగా ఉన్నారు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి వరంగల్ బహిరంగ సభని లక్షలాది మంది వచ్చి కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు. రేపు కూడా వందల మంది, వేల మంది, లక్షల మంది కూడా కేసీఆర్ గారికి కోట్ల మంది కూడా అండగా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మళ్లీ ప్రజలందరూ కూడా కేసీఆర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మళ్లీ ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే, ఈ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా రావాలంటే, మళ్ళా రైతు రాజు కావాలంటే కేసీఆర్ గారి దిక్కు అనేది ఇలా ప్రజలు కూడా గమనించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.